ఏమ్మా ఎందుకు కొడుతున్నారు? నువ్వెందుకు కొడుతున్నా? మీరు కొడుతున్నారని చెప్పి నేను కొడుతున్నాను. మేము కొట్టడానికి కారణం ఉందిరా. ఏంటి కారణం? నన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలిచానో తెలుసా నీకు? ఎందుకు పిలిచా? కాలు చెయ్యి బాగానే ఉన్నాయి కదా, ఎందుకమ్మా ఈ ముష్టి పని? ఎక్కడైనా పనిపిస్తాను వస్తా వారు పిలిచాను తప్పయ్యా? చూసా మళ్ళా కేకేస్తున్నాడు. మీలా ఖాళీగా ఉన్న వాళ్ళందరూ మాతో పాటు అడుకోవడానికి రండి అని మేము కేకేసావా? మమ్మల్ని ఎందుకు కేకేయాలి? ధర్మం నిన్ను రక్షిస్తుందని సూక్తుంది కదా. మేమంతా పనిలోకి వెళితే మీరు ఎవరికి ధర్మం చేస్తారు? మిమ్మల్ని ఎవరు కాపాడతారు? అబ్బా, అడుక్కోవడంలో ఇంత ఫిలాసఫీ ఉందని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇక నుంచి మీ జాబ్ చేసే వాళ్ళు ఎవరిని చస్తే పనిలోకి పిలవనమ్మా. ఐఎమ్ వెరీ సారీ మేడం, వెరీ సారీ. ఎక్స్క్యూజ్ మీ. హలో, గుడ్ మార్నింగ్. యా నేనే. ఏం ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఎవడో బిచ్చగాడు మనల పనిలో పిలుస్తున్నాడు, మనం వెళ్తావా? నేను బిచ్చగాడా? మన సంఘం నాయకుడు నా సెకండ్ సెటప్ లే. ఇలా ఓకే ఓకే, మీ ప్రాబ్లం గురించి సీఎం తో మాట్లాడి మీకు అపార్ట్మెంట్ సరే. నువ్వు సీఎం తో మాట్లాడితే పిఎం తో మాట్లాడినా బదలే. హాయ్ చక్రి, నువ్వేంటి ఇలా వచ్చావు? ఇప్పుడు దాకా ఎక్కడికి లేవురా? ముష్టోళ్ళతో నీకేంటారా పని? వాళ్ళు అలా అనకూడదు. నీకేంటి, నువ్వు కోటీశ్వరుడివి, కానీ నేను సంఘసేవ కోసం పుట్టాను. టోటల్ గా వాళ్ళ గురించి నా థింకింగ్. అందుకే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి నేను తీసుకోవాల్సింది తీసుకుని వచ్చేసాను. అవును, ఈ పిల్లలు ఎక్కడికి? అదంతా నీకెందుకు? డాడీ పిలుస్తున్నాడు, అర్జెంట్ ఇంటికి వెళ్ళు. ఇప్పుడు వెళ్తున్నా. ఏదో చెప్పాలి, ఇంకేదో చెప్పాలి. అన్నా చాలన్నా, ఆ గుమ్మడికైతే డ్యూయట్ పాడింది చాలన్నా. హలో, ఏంటి సైలెంట్ గా ఉండవా? మా చక్రి మీ మేడం తో సంసారం చేస్తున్నాడు, డిస్టర్బ్ చేయకు. మేడం విషయం మాట్లాడడానికి వచ్చాను. ఎక్కడ మేడం? ఎక్కడ చూసావా? సార్, మీరు నిజంగా మేడం లవ్ చేస్తున్నారా? ఆమెతో కాపురమే చేద్దాం అనుకుంటున్నానే బాబు. వెరీ గుడ్. మా మేడం మీరు నిజంగా లవ్ చేస్తున్నారా? ఏంటమ్మా ఇద్దరు ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేస్తారు? లవ్ చేయకపోతే నడు రోడ్డు మీద పగటికల్ ఎందుకు అంటాడు? అలాగైతే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నాకు చెప్పు, ఈ చెవిలో చెప్పు. చెప్పడానికి ఒక మంచి చౌ కావాలి. పోయా. అలాగా, నేను చేస్తాను, చెప్పు. ఏందిరా మన చిన్నయ్యా పెళ్లి కాకుండానే మనవుండగాని ఇంట్లోకి వచ్చేటట్టున్నారు. నువ్వు ఎన్నో పోయి పురోహితుని పిలుసుకురా, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించాలా. మన కులమేమిటి, వాళ్ళ కులమేమిటి? కోట్ల కోట్లు జారుతా ఉంటే కులవేంది గోత్రవేంది పోరా. ఏంట్రా టైం అవుతుంది, వాళ్ళు ఇంకా రావటం లేదేంటి? అంతా కంగారే. 2.5 సంవత్సరాలుగా పడిగప్పులు పడుతున్నారు. 2 నిమిషాలు వెయిట్ చేయడానికి బాధ వచ్చేసిందా? ఆ ఎలక పిల్లుల్లో ఉండే వాళ్ళు ఇంత కష్టపడుతున్నారా? ఆ గుమ్మడికాయ మేడం అదే నీ సొంతం అవ్వాలనేగా. యువర్ అటెన్షన్ ప్లీజ్. వచ్చేస్తున్నారు. రెడీ, స్టార్ట్, యాక్షన్. ఏమైందండి మీకు? కాపాడండి. ఎంత సుఖంగా ఉందమ్మా. కొనమూపుడుతో కాలు కొట్టుకుంటున్నాడు, అతన్ని కాపాడండి. ఆయనకేం పర్వాలేదండి, మీ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. నన్ను కూడా మీ ఒళ్ళో పెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మీకేం కాలేదు, మీరు నడిచే వెళ్ళండి. అమ్మా, అబ్బో, అయ్య బాబాయ్, అమ్మా. వెడ్డింగ్ అంతా నువ్వే రాసుకున్నావు, నాకు కూడా కొంచెం రాయచ్చుగా. ఏంటి మేడం మీరు ముందున్న ఆయన వదిలేసి అనుకున్న వాడిని ఒళ్ళకి తీసుకుంటారు? ఇన్ని కూడా చూడండి. ఏమైంది మేడం? యాక్సిడెంట్. స్టాప్ ఇట్. వాట్స్ గోయింగ్ ఆన్? సేమ్ కన్ఫ్యూజన్ గ్రూప్. గులుగులు ఎవరు? జేమ్స్ బాండ్ కృష్ణ ఎలా ఉన్నాడు? బ్లడ్, ఫస్ట్ బ్లడ్. కారు డ్రైవర్ ఎక్కడ? లైసెన్స్ ఎక్కడ? జరుగు మేడం. సార్ నేనే సార్ కార్ డ్రైవర్ని. నీ బొగ్గు ఫేస్ మీద ఏంటో రక్తం?
ఇతను రెడ్డింగ్ తీసుకుని వచ్చాడు సార్. నేను పూసుకున్నాను సార్. ఈ యాక్సిడెంట్ డ్రామా కారణం ఈ స్టూడెంట్స్ ఇద్దరు సార్. మా అన్నని మేడం లవ్ చేస్తుందో లేదో తెలుసుకోవడం కోసం మేమంతా యాక్టింగ్ చేశాం సార్. ఇది ఒరిజినల్ బ్లడ్ కాదు సార్, చూడండి. మేమంతా సరదాగా ఇలా ఆడుకుంటుంటాం. ఓహో, మీరు ఆడుకోవడానికి ప్లే గ్రౌండే దొరకలేదా? ఈ జనక్ కుమార్ ఆఫీస్ కాంపౌండే దొరికిందా? మమ్మల్ని క్షమించి వదిలేండి సార్. సార్ ప్రేమలో ఇవన్నీ సహజం సార్.